Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. చిదంబరం స్టేడియంలో జరిగిన చెన్నై కోల్కతా మ్యాచ్లో చెన్నై ఘన విజయం సాధించి తమ వరుస ఓటములకు బ్రేక్ వేసుకుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరగని కేకేఆర్ ని చెన్నై ఎలా ఓడించిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముస్తఫిజుర్ రెహమాన్, శార్దుల్ ఠాకూర్, సమీర్ రిజ్వీల్ ను తీసుకుంది చెన్నై. కేకేఆర్ సేమ్ విన్నింగ్ టీమ్ నే కొనసాగించింది. మొదటి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కి తుషార్ పాండే తొలి బంతికే సాల్ట్ ని డక్అవుట్ చేసి పెద్ద షాక్ ఇచ్చాడు. కానీ నరేన్ రఘువంశీ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి 1 వికెట్ నష్టానికి 56 పరుగులతో మంచి స్థితిలోనే ఉంది కేకేఆర్. పవర్ ప్లే నెక్స్ట్ ఓవర్లో జడేజా ఆ ఇద్దరిని అవుట్ చేయడంతో పాటు తర్వాత ఓవర్లో వెంకటేష్ అయ్యర్ను కూడా తీయడంతో 60కి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కేకేఆర్. శ్రేయస్ అయ్యర్ కొంతసేపు పోరాడినా రసెల్తో పాటు మిగతా బ్యాట్స్మెన్ అంతా ఫెయిల్ అవడంతో కేకేఆర్ 20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. రచిన్ రవీంద్ర మరోసారి ఫెయిల్ అయినా కెప్టెన్ రుతురాజ్, మిచెల్, దూబేల సహాయంతో విజయం వైపు దూసుకెళ్లాడు. చివరిలో విజయానికి 3 పరుగులు అవసరం కాగా దూబే బౌల్డ్ అవడంతో ధోని బరిలోకి దిగి అభిమానులను అలరించాడు. రుతురాజ్ 4 కొట్టి మ్యాచ్ ని ముగించాడు. రవీంద్ర జడేజాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.